అనుకుంటున్నా అండి. మధ్యలో కరోనా వలన అమెరికా వెళ్ళిపోయి బ్లాక్ అయిపోయాం 1.5 2 years. కరోనా టైంలో అమెరికాలో బ్లాక్ అయిపోయాం 1.5 2 years అక్కడే ఉండిపోయాను. అప్పుడు అనిశ్చిత అండి. నేను కొత్త వాళ్ళని అనుకుంటున్నాను, కొత్త వాళ్ళతో ప్రాజెక్టులు ఫోన్లో ఫైనలైజ్ కాలేదు. అమెరికాలో ఉండిపోయాను 1.5 years బ్లాక్ అయిపోయాను. రేకి 18కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా. అదే ఆ 18లోనే నేను ప్రిపేర్ 2 ఏళ్ళు. నేను సినిమాకి 2 ఏళ్ళు అండి. ఇప్పుడు 2003లో సీతయ్య అండి, 2006లోనే వచ్చింది దేవదాసు. 3 ఏళ్ళ గ్యాప్ అక్కడే ఉంది. సో మేడం గీత గారు, సో అంటే మీకు కూడా ఇండస్ట్రీ మూవీస్ గురించి ఎవ్రీ మూవీకి వస్తారు, సార్తో పాటు మీరు వచ్చి చూస్తుంటారు. సో మీ మొదట నాకే చెప్తారండి. సో ఆయనతో ప్రతి మూమెంట్, ఆయన ఆలోచన ప్రతి మూమెంట్లో ఐఎమ్ విత్ హిమ్, ఐఎమ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ హిమ్. సో నాకు అంటే ప్రతి మూవీ స్టోరీ స్క్రిప్ట్ ఎలా తయారవుతోంది, ఎలాంటి కొత్త ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, అన్నీ ప్రతి ఒక్కటి తెలుస్తుందండి. లేపేసి చెప్పేస్తానండి నిద్రపోతున్నా కూడా. వైవేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ 83 నుంచి మీరు పక్క రాష్ట్రాల్లో ఉంటున్నా సరే, మీ రాష్ట్రం మీద అభిమానంతో, మీ ప్రాంతం మీద అభిమానంతో ప్రతి ఎలక్షన్లోని గుడివాడకి వెళ్ళి ఓటేస్తున్నారు ఫ్యామిలీతో సహా. మొన్న జరిగిన ఎలక్షన్స్లో గుడివాడలో ఎమ్మెల్యే మార్పుకి శ్రీకారం చుట్టారు. ఆ మార్పులో మీ పాత్ర ఎంతవరకు ఉంది అన్నా? ఇందాక దీనికి ఆన్సర్ చెప్పాను. కాతే ఇందులో నేను ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్కి వెళ్ళలేదు, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా. ఎలక్షన్ పార్టీల గురించి మాట్లాడిన కానీ ఈ ఎలక్షన్కే వెళ్ళాను నేను గుడివాడ. 94 లాస్ట్, తర్వాత అంతా హైదరాబాద్లోనే యూటిలైజ్ చేసుకున్నాను. ఈ ఎలక్షన్ అప్పుడే అంటే అక్కడ ఓటు ఉంది కదా అని అక్కడికి వెళ్ళాను. డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని పరిచయం చేస్తున్నారు, సేమ్ టైం